ఢిల్లీలో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నిన్నంతా ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయిన చంద్రబాబు ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ ఉదయం నీతి ఆయోగ్ సీఈఓతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. 10 గంటల 45 నిమిషాలకు జేపీ నడ్డాతో, ఆ తర్వాత 11 గంటల 30 నిమిషాలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ సమావేశమవుతారు. ఇక చంద్రబాబు మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రావణి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలపైన కీలకమైనటువంటి చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపైన ప్రత్యేకమైనటువంటి ఒక రిపోర్టు కేంద్రానికి ఏదైతే నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేయాలంటే కేంద్రం నుంచి కావాల్సినటువంటి చేయూత ఏంటి అనే దాని మీద నిన్న ప్రత్యేకంగా అంటే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇతర మంత్రులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 7గురితో నిన్న భేటీ అవుతే ఈరోజు 4గురితో సమావేశం ఉంది. ముఖ్యంగా ఉదయం కొద్దిసేపటి క్రితమే నీతి ఆయోగ్ సీఈఓతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు వెంటనే దానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలి. దాంతోపాటు అమరావతి నిర్మాణానికి సంబంధించి అక్కడ ఏదైతే కార్యాలయాల నిర్మాణం కావచ్చు, ఇతర నిర్మాణాలకు సంబంధించి కేంద్రం చేయూత అవసరం అనే విషయాన్ని కూడా ప్రధానమంత్రితో స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ఇక దాంతోపాటు అమరావతి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్, మరోవైపు హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ హైవే, ప్రస్తుతం ఉన్నటువంటి హైవేను విస్తరించడం, ఇంకా ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలకు కావలసినటువంటి నిధుల కేటాయింపులు, సో వీటన్నిటికి సంబంధించి ఆయా శాఖల వారీగా ఏ మేరకు రాష్ట్రానికి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం పూర్తిగా కూడా ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేసింది. ముందు చూపు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్థిక వనరులు లేకుండా పోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్లు, జీతాలు వీటికి కూడా సరిగ్గా డబ్బులు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కేంద్రం చేయూతనివ్వాలి. అంతేకాదు రాష్ట్రంలో కొత్త కంపెనీలు పెట్టేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలకు కేంద్రం తోడ్పాటు అందించాలనేటువంటి విషయాలను స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశం నిర్మలా సీతారామన్తో సమావేశం ముగిసిన తర్వాత ఏదైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశం అవుతారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం ఉంది. చివరికి కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేతో సమావేశం ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం తన ఢిల్లీ పర్యటనను పూర్తి చేసుకుని హైదరాబాద్కు వెళ్తారు. సో ఓవరాల్గా కూడా ఈ 2 రోజుల్లో అటు ప్రధానమంత్రితో పాటు కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు అందరి మంత్రులను చంద్రబాబు నాయుడు కలిసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆయా శాఖల నుంచి అందాల్సినటువంటి చేయూత పైన చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఫైనల్గా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగానైతే రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామనేటువంటి వాళ్ళ ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.